వెల్కమ్ టు బిక్కీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్లకు కూడా ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వీటిలో అక్రమ లేఅవుట్లు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి 25% రాయితీని కూడా కల్పించనుంది. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి 25% వరకు రాయితీని కూడా కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం విశేషం. ఈ మేరకు సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు తాజా ఆదేశాలను జారీ చేశారు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను గత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో గత 4 ఏళ్లుగా ఆ లేఅవుట్లలో ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు వాటికి కూడా మోక్షం లభించనుంది. అక్రమ లేఅవుట్లలో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితేనే మిగతా 90% ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ అవకాశాన్ని తాజాగా కల్పిస్తారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్దే ఎల్ఆర్ఎస్ కొరకు దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.